హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. నేను డాక్టర్ స్ఫూర్తిరావు నడిపల్లి, కన్సల్టెంట్ ఆబ్స్టెటిషియన్ అండ్ గైనకాలజిస్ట్, గ్రావిడ్ హోమ్ హాస్పిటల్స్, హనంకొండ. చెప్పండి. అందరూ ఉమెన్ కూడా మెంటల్గా ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మీరు స్ట్రాంగ్గా ఉంటేనే ఫ్యామిలీని బాగా చూసుకోగలుగుతారు, సొసైటీ అండ్ కంట్రీ అలా డెవలప్ అవుతుంది. సో ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల్లో ఎర్లీగా పీరియడ్స్ రావడము, పీసీఓడి సమస్యలు, ఇన్ఫర్టిలిటీ, ప్రెగ్నెన్సీస్లో ఇష్యూస్, తొందరగా మెనోపాజ్ వచ్చేయడము, సో ఇలాంటివన్నీ చూస్తున్నాము. ఇవన్నీ మెయిన్గా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వస్తుంది. సో మీరు చిన్నప్పటి నుంచే ప్రాపర్ డైట్, న్యూట్రిషన్, ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేట్ చేయడము, ఇవన్నీ చేయడం వల్ల తొందరగా వచ్చే బీపీ, షుగర్స్ కానీ, థైరాయిడ్స్ కానీ, ఎనీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ ఓవర్కమ్ అవ్వచ్చు. సో ప్లీజ్ ఆల్ ద ఉమెన్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ హెల్త్, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోండి, ఎక్సర్సైజ్ మెయింటైన్ చేయండి, స్లీప్ సైకిల్ మెయింటైన్ చేయండి. అండ్ మీకు ఒక డేలో అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మీకు టైం స్పెండ్ చేసుకోండి. మీకు నచ్చిన హాబీస్ చేయండి, మీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడండి. సో దీనివల్ల మీ మెంటల్ హెల్త్ కూడా బాగుంటుంది. సో మీరు బాగుంటేనే ఫ్యామిలీ అంతా బాగా చూసుకోగలుగుతారు కదా. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ మెంటల్ హెల్త్ యాజ్ వెల్. సో ఈ మధ్య కాలంలో పిల్లలు చిన్న ఏజ్లోనే బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్కి లోన్ అవ్వడము, ఈ సోషల్ మీడియా ద్వారానైనా లేకపోతే పియర్ ప్రెషర్ వల్లనైనా ఈ మధ్య పిల్లలు తొందరగా డిప్రెషన్లోకి వెళ్ళడం, ఇట్లాంటివన్నీ వింటున్నాము. సో పేరెంట్స్, మీరు ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కాబట్టి పిల్లలకి, మెయిన్గా అమ్మాయిలకి, వాళ్ళతో కూర్చొని డైలీ మాట్లాడండి, ఫ్రెండ్లీగా ఉండండి, వాళ్ళు ఏమనుకుంటున్నారో వినండి. సో దీని ద్వారా వాళ్ళు బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్కి లోన్ అవ్వకుండా మనం ముందే సొసైటీకి మంచిగా ఉండేటట్టు మనం తీర్చిదిద్దుకోగలుగుతాము. So hats off to all the women out there and happy International Women's Day once again.